నమస్తే వెల్కమ్ టు ఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య రైతులకు మద్దతుగా నేడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసన వ్యవసాయానికి కరెంటు నీళ్లు ఇవ్వకుండా అన్నదాతను ఏడిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పండించినట్లు వడ్లు కొనకుండా గోసపెడుతున్నది కొనుగోలు కేంద్రాల్లో వడ్ల బస్తాలు పేరుకుపోయి వానకు తడుస్తుంటే పట్టించుకొని సర్కార్ తీరు చూసి గుండె మండిన అన్నదాతలు బుధవారం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు ధాన్యం కొనాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిరసనలకు దిగారు ఈ నేపథ్యంలో రైతులను గోసపుచ్చుకుంటున్న సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు గురువారం అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ గులాబీ సైనికులు పిలుపునిస్తూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు రైతుల పక్షాన నిలబడాలని బీఆర్ఎస్ శ్రేణులను కోరారు రైతాంగానికి భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు వడ్ల కల్లాల వద్దకు వెళ్లి రైతులకు అండగా నిలవాలని సూచించారు రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు అవసరం తీరంగానే నాలుక మడత లోక్సభ ఎన్నికలు ముగియగానే బోనస్ పై నాలుక మూర్లేసిన కాంగ్రెస్ పై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలింగ్ ముగిసిన తెల్లారే వడ్లకు ₹500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అంటూ చేసిన ప్రకటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నట్లు చెప్పారు మాట మార్చిన సర్కారుపై పిడకలెత్తారు పార్లమెంటు ఎన్నికలు ముగిసిన మర్నాడే వరకు క్వింటాల్కు ₹500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటూ రైతాంగాన్ని వంచారని మోసం చేశారని దగా చేశారని దుయ్యబట్టారు రాష్ట్రంలో 90% మంది రైతులు దొడ్డు రకం వడ్లనే పండిస్తారని ఈ విషయం తెలిసి కూడా సన్నవడ్లకే బోనస్ ఇస్తామని ఎట్లా ప్రకటిస్తారని నిలదీశారు ఓట్ల డబ్బాలో పడంగానే కాంగ్రెస్ కు రైతుల అవసరం తీరింది అందుకే నాలిక మరలేసి ఎప్పటికీ మాదిరిగానే నయవంచనకు పూనుకున్నది సన్నవడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు చేసేవాళ్ళు ప్రజలు ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారు రైతు బంధు ఇయ్యక రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది రైతాంగ హక్కులను హామీలను సాధించేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతున్నది అని కేసీఆర్ స్పష్టం చేశారు